శ్రీ పొన్నియమ్మన్ దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త సికే బాబు గారు మరియు హేమంత్ గారి ఆధ్వర్యంలో వచ్చే నెల మార్చ్ 15వ తేదీ అమ్మవారికి మహాకుంభాభిషేకం చేయాలి అని నిర్ణయించడం జరిగింది. అంటే ఒక నెల టైం ఉంది ఇంకా. అంటే ప్రజలందరికీ కూడా తెలియజేయడంగా ఈ 3వ తేదీ అంటే మార్చ్ 3వ తేదీ అమ్మవారికి 2వ తేదీ బాలాలయం చేయటం జరుగుతుంది. అమ్మవారికి అంటే పైన గోపురం పైన నుంచి ఇంకా ఏమేమి మరమ్మతులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వస్తాము. 15వ తేదీ అమ్మవారికి కుంభాభిషేకం చేస్తూ ఉన్నాము. 2016 అంటే ఒక పుష్కరము ప్లస్ దాని తర్వాత ఒక అర పుష్కరం కూడా అయిపోయింది కుంభాభిషేకం జరిగి. మధ్యలో వివిధ కారణాలు కరోనా కావచ్చు ఇవన్నీ రావటము మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాము. ఇప్పుడు అమ్మవారికి ఈ కార్యక్రమం చేయాలి అని కమిటీ సభ్యులు అట్లే వంశపారంపర్య ధర్మకర్త కుటుంబాలు మరి ప్రజలందరూ కూడా కోరడం మేరంగా మనం 15వ తేదీ డేట్ ఫిక్స్ చేసుకున్నాము. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. 15వ తేదీ సాయంత్రం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 16 పొద్దున సాయంత్రం, 17వ తేదీ పొద్దున 9 గంటలకి అమ్మవారికి కుంభాభిషేకం జరుగుతుంది. ఇక్కడ ఈ 15వ తేదీ నుంచి గణపతికి సహస్ర మోదుక గణపతి హోమం జరుగుతూ ఉంది. అమ్మవారికి నవావరణంగా నవచండీ హోమము, నవావరణ పూజ, శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామికి శత్రు సంహారక త్రిశతి పూజ హోమము ఉంటాయి. ఇంకా దుర్గా మనం చండీ చేస్తున్నాం కాబట్టి మిగతా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో కవర్ అవుతుంది. ఇంకా గోపూజ, అశ్వపూజ, బాల పూజ, దంపతి పూజ, సుమంగళి పూజ ఇవన్నీ వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ లిస్ట్ మొత్తము కూడా మీకు బాలాలయం తర్వాత మళ్ళీ మీకు అన్ని కూడా వివరంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరినీ కూడా ముఖ్యంగా చిత్తూరు వాస్తవ్యులందరినీ అంటే మన గ్రామ దేవత సంబంధించిన పూజా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఊర్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలకు పాల్గొనాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని భావిస్తూ ముందుగానే ఒక నెలకు ముందుగానే తెలియజేస్తున్నాము. అంటే బయట ప్రాంతం నుంచి వచ్చే మన ఊరి ఆడపడుచులు కానివ్వండి మిగతా కుటుంబ వాళ్ళు కానివ్వండి రావడానికి అవకాశం ఉంటుంది ముందుగా తెలిస్తే అని ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి. అంటే ఇక్కడ చిన్న ప్రాంతము అంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ మన కార్యక్రమాల వివరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమం ఇవన్నీ కూడా మనము ప్లాన్ చేస్తున్నాము. దీనికన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు కూడా ఉండాలి. మీరు ఏదైనా సజెషన్స్ మీరు సూచనలు చేస్తే తప్పకుండా మనమందరము కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన అమ్మవారి యొక్క కుంభాభిషేకం మరి అది కూడా ఈసారి మహాకుంభం జరుగుతూ ఉంది మనకు మీకు అందరికీ కూడా తెలుసు. అట్లాంటి సందర్భంలో మనం కుంభాభిషేకానికి పెట్టుకున్న ముహూర్తము. సో మనమందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడో కానీ ఒకప్పుడు జరగవు. మరి ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ కూడా ఊళ్ళూరుతూ ఉంటారు. అట్లాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అమ్మవారి భక్తులు మరి దానికి సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఇక్కడ వాలంటీర్లుగా చేసేవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది. సో ఎవరైతే హోమాల్లో కూర్చోగలుగుతారో వాళ్ళందరూ కూడా అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కార్యక్రమాలు. అంటే ఎప్పుడో దానికి చాలా నియమ నిష్టలతో ఉంటాయి. వాటికి సహాయ సహకారాలు అందించాలి. ప్లస్ మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే అందరూ ఒకేసారి వచ్చి మమ్మల్ని కూర్చొని పెట్టండి అంటే కాదు, ముందుగా రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా బయట నుంచి వస్తారు. సాయంత్రం ఎవ్రీ ఈవినింగ్ సాయంత్రం ఉంది. అంటే ఎట్లా సాంప్రదాయబద్ధంగా అమ్మవారి కుంభాభిషేకం జరగాలో అంతే సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఎటువంటి దానికి అందరూ ఆల్మోస్ట్ దయచేసి ఇక్కడికి వచ్చే మహిళలందరూ కూడా ట్రెడిషనల్ వస్త్రధారణలో రావాలని కోరుకుంటాను. జుట్లు ఇరబోసుకొని మాత్రం రావద్దండి. ఎంత సాధ్యమైనంత వరకు మీరు చాలా సాంప్రదాయ దుస్తులతో వస్తే బాగుంటుంది. చాలా మంది చూస్తూ ఉంటాం మనం జాతరలలో కూడా
అంటే అట్లా వస్తే అంటే కనీసం మనము గుడికి వచ్చేటప్పుడైనా మన కొన్ని కొన్ని వాల్యూస్ పాటిస్తే బాగుంటుంది అని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే హోమాల్లో కూర్చోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ఇక్కడ ఎవరైతే కమిటీ వాళ్ళకు మీరు వాళ్ళతో కలిసి మీ యొక్క గోత్రనామాలు కావచ్చు ఆ రిసిప్ట్స్ తీసుకుంటే వాళ్ళనే కూర్చోబెట్టాడు. ఇక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది మనకు, అందువల్ల కొంచెం ఏర్పాట్లు అవన్నీ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అట్లనని అని చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. దానికి మీరు కూడా అందరూ కోఆపరేట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎవరికైనా కూడా మీరు మా వాళ్ళకి తెలియజేస్తున్నారంటే దాన్ని కూడా మనం అందరం కూడా చేస్తాం. ఇంకా 1 month టైం ఉంది కాబట్టి ముందుగానే చెప్తాను. 2వ తేదీ ఇక్కడ బాలాలయం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రోజు నుంచి అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఏవి ఉండవు. అంటే లోపల ఏదైనా వచ్చింది పోయింది అవన్నీ చేసుకోవటము, మిగతా ఆల్టరేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవటం. ఇప్పుడు అన్ని గుడి అంతా కూడా పెయింటింగ్ అంతా కూడా చేంజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ జాతర వేరే ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఏదన్నా మీరు ఉంటే సజెషన్స్ ఉంటే తప్పకుండా